ఏపీ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం తెరలేపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్ల మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు షగిలి షణ్మోహన్కు కాకినాడ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అవకాశం దక్కని నాగరాణి, అంబేద్కర్లు కూడా ఈ మారు కలెక్టర్లుగా నియమితులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతిని ప్రభుత్వం నియమించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించడం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం తెరలేపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్ల మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు షగిలి షణ్మోహన్కు కాకినాడ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అవకాశం దక్కని నాగరాణి, అంబేద్కర్లు కూడా ఈ మారు కలెక్టర్లుగా నియమితులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతిని ప్రభుత్వం నియమించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించడం, ఈ జిల్లాలని భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.